అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 19. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఫ్రెష్ అయి బయటకు వచ్చింది సునీత. బయట హాల్లో టీవీ చూస్తున్న మంగాదేవి కోడలి వైపు ఒక చూపు చూసి అమ్మ మాటలు చక్కగా విని మరదలితో గొడవ పెట్టుకొని వచ్చింది. ఏమనాలి దీన్ని? ఏమన్నా అంటే అమ్మకి ఫోన్ చేసి ఏడుపు అందుకోవటం, గొడవ పెట్టుకోవటం. పెళ్ళయ్యి 10 సంవత్సరాల పైనే అవుతుంది. అత్తింటి విషయాలన్నీ పుట్టింట్లో చెప్పటం ఎప్పటికి మానుకుంటుందో ఏంటో అనుకుంది. సునీత, ఏంటండి అని బయట టవల్ ఆరేసొచ్చింది. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? ఏం చేయనండి, అస్తమాను పుట్టింటికి వెళ్ళి బాగా లోకువయ్యాను కదా, అందుకే అనరాని మాటలంది సమీర. నువ్వేమీ అనకుండానే సమీర నీ విషయంలో కలగజేసుకుందా? సూటిగా అడిగాడు రవి. అమ్మా నేను ఏదో మాట్లాడుకుంటున్నామండి, ఏమైందో తెలీదు కానీ సడన్గా సమీర వచ్చి మా అమ్మ మీద విరుచుకుపడింది. నాకు కోపం వచ్చి తిరగబడ్డాను. సమీర కనీసం వదినన్న గౌరవం ఇవ్వకుండా నన్ను చాలా మాటలంది. మా గొడవల్లో నువ్వు అసలు కలగజేసుకోకు, నీకు సంబంధం లేని విషయం, నువ్వు బయట దానివి అన్నట్టు మాట్లాడిందండి అని ఏడుస్తూ చెప్పింది. నీ ఏడు పాపుతావా? కాస్త కోపంగానే అన్నాడు రవి. సునీత భయంగా చూసింది. ఏంటండి మీరు కోపంగా ఉన్నారు? నువ్వు మీ అమ్మ మాట్లాడుతుంటే సమీర కోపంగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరేం మాట్లాడుకున్నారు? అది అంటూ రవి ముఖంలో ఎక్కడలేని కోపం కనిపించేసరికి గుటకలు మింగింది సునీత. నువ్వు కాని నాకు అబద్ధం చెప్పావంటే నాలుక చీరేస్తాను. చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? అది అంటూ జరిగిందంతా చెప్పింది అబద్ధం చెప్పలేక. అంతా విన్న రవి కోపంగా సునీత మీదికి చెయ్యెత్తాడు. మంగాదేవి వచ్చి రవిని పట్టుకొని వెనక్కి లాగింది. ఏంట్రా, పిచ్చి కాని పట్టిందా? కడుపుతో ఉన్న దాని మీద చెయ్యెత్తుతున్నావు అంటుంది. లేకపోతే ఏంటమ్మా, ఎప్పుడు చూసినా అమ్మ మాటలు వింటుంది. కనీసం ఆవిడకైనా బుద్ధుండాలి కదా. అల్లుడు కూతురు వేరే కాపురం పెట్టాలని అనటం ఇదసలేంటమ్మా? కోపంగానే అరిచాడు రవి. ఎందుకో ఎప్పుడూ లేనిది రవి ముఖంలో కోపం చూసిన సునీతకి ఈసారి తను కపట ముసుగు వేసి గొడవ పడిన రవి తన్నుతాడని కామ్గా ఉంది. మీ అత్తగారి గురించి తెలిసిందే కదరా, ఆవిడేదో అందని సునీత ఎందుకు కొడతావు? మరి దీనికైనా బుద్ధుండాలి కదమ్మా. అసలు సమీరాని నువ్వెందుకు మాటలన్నావు? చూడు, నీకిప్పుడే చెప్తున్నాను, మీ అమ్మ మాటలు విని నువ్వు తిక్కగా ఇంట్లో గొడవలు పెట్టినా, వేరే కాపురం పెట్టాలి అని చూసినా సరే, నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళి నీకు నాకు సంబంధం లేదని ముఖం మీద చెప్తాను. అంతేకాదు, పుట్టే బిడ్డకి తండ్రి ప్రేమ కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు నా ఇంట్లో నడుచుకో. లేదు నాకు బిడ్డ అవసరం లేదంటావా, బిడ్డను నాకిచ్చి నీ దారి నువ్వు చూసుకో అని రవి అనగానే సునీతకి మైండ్ పనిచేయలేదు. ఒరేయ్, ఏంట్రా ఆ మాటలు అంది మంగాదేవి ఎప్పుడూ లేనిది రవి అలా మాట్లాడేసరికి. నీకేం తెలీదు, నువ్వు ఊరుకోమ్మా. నువ్వు కూడా భయం చెప్పకుండా తననిలా గారాలు పెట్టి తప్పు చేశావు. వాళ్ళమ్మ ఇంటికొచ్చి గొడవ పెట్టినప్పుడు నువ్వు హద్దుల్లో పెట్టాల్సింది. అప్పుడు బుద్ధొచ్చేదమ్మా మా అత్తగారికి. కోడలు గురించి ద్వేషంగా మాట్లాడుతుంది, కూతురు కాపురమేమో విడిగా పెట్టి ఏముద్ధరించాలని అని సునీత దగ్గరికి వచ్చి, బుద్ధిగా ఉంటావా సరే సరే, లేదంటే నా గురించి తెలుసు కదా, అన్నంత పని చేస్తాను అని రవి కోపంగా బయటికి వెళ్ళగానే సునీత ఏడుస్తూ తన గదికి వెళ్ళింది. ఈ మాత్రం వాడు మాట్లాడకపోతే ఇది దారిలోకి రాదు. వేరే కాపురం పెట్టాలని ఉచిత సలహాలిస్తున్న ఆ సుమిత్రకి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంది మంగాదేవి. ఆ తర్వాత కట్ చేస్తే వారం రోజులైంది సమీర వంటగదికి వెళ్ళి. సుమిత్ర సమీరాని వంటగది వైపుకి రానివ్వటం లేదు. పైగా వండి గిన్నెలన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి తన రూమ్కి వెళ్ళటం, సమీర ఆ గిన్నెలు కడిగి పని చేసుకోవటం. ఇంట్లో అందరు ఉంటున్నారు కానీ సంతోషం మనశ్శాంతి అనేది లేదు. పొద్దున కార్తిక్కి వంట చేసి బయటికొచ్చింది సుమిత్ర. ఇంటి ఎదురుగా కారు ఆగటంతో ఆలోచిస్తూ బయటికొచ్చింది. కొత్త కారు నుంచి సరోజ, మోహన్ గారు వచ్చారు. కార్ని చూసి నోరెళ్ళబెట్టింది సుమిత్ర. కారు సొంత కార్నేనా, లేదంటే పక్కింటి వాళ్ళదా అనుకుని, ఎలా ఉన్నారు సరోజ గారు అని లేని నవ్వు తెచ్చుకొని పలకరించింది. కాని సుమిత్ర చూపంతా కారు మీదనే ఉంది. బావున్నాం వదినా, ఎలా ఉన్నారందరూ అంటూ లోపలికొచ్చి కూర్చున్నారు. నరేష్ గారు వచ్చి పలకరించారు. ఆ టైంలోనే కార్తిక్, సమీర కిందికొచ్చారు. తల్లిదండ్రుల్ని చూడగానే సమీర ఆనందం అంతా ఇంత కాదు. ఎలా ఉన్నారమ్మా అని ఇద్దరినీ హత్తుకుంది. బావున్నాంరా, నువ్వెలా ఉన్నావు అని కూతుర్ని, అల్లుడిని ఇద్దరినీ పలకరించారు.
సమీర జ్యూస్ తెచ్చి ఇచ్చింది. సరోజ గారు, కారెవరిది? కుతూహలం తట్టుకోలేక అడిగింది సుమిత్ర. ఇంకెవరిది వదినా? అల్లుడు గారికి మా వారు కారు కొన్నారు అని సరోజ చెప్పగానే సుమిత్ర షాక్తో నోరు తెరిచింది. ఏంటి? కారు కొన్నారా? కార్తిక్ కోసం? నమ్మలేక మరోసారి అడిగింది సుమిత్ర. అవునక్క, పండక్కి పెడదాం అనుకున్నాను. కానీ ఆ టైంకి డబ్బులుంటాయో ఉండవో అని ఆలోచించి కొంచెం బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని కొన్నాను అని చెప్పారు మోహన్. లోన్ తీసుకొని కొన్నారా అన్నారు నరేష్ గారు. కార్తిక్ అలానే చెప్పమన్నాడు మరి, అందుకే మోహన్ గారు అలా చెప్పారు. అవునన్నయ్య అంది సరోజ. కార్తిక్, కార్ కీస్ తీసుకో అని కార్తిక్ చేతిలో కార్ కీస్ పెట్టి చిన్నగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేశారు. కార్తిక్కి ప్రమోషన్ వచ్చిన సంగతి పేరెంట్స్కి చెప్పింది సమీర. సరోజ తను తెచ్చిన వంటకాల బ్యాగ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి అన్నయ్య వెళ్ళొస్తాం అంది. అప్పుడేనా? ఉండండమ్మా, భోజనం చేసి వెళ్దురు గాని అన్నారు నరేష్ గారు. లేదు నరేష్ గారు, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఫంక్షన్కి ఒకటి వెళ్ళాలి. లేట్ అవుతుంది. మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం అని కార్తిక్తో మాట్లాడి సరోజ, మోహన్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే సమీర మనసులోనే బాధపడింది. సమీర, హా వస్తున్నానండి అని రూమ్కొచ్చింది. వెళ్తావా అమ్మ వాళ్ళతో? 2 రోజులు ఉండొస్తావా? ప్రేమగా దగ్గరికి తీసుకుని అడిగాడు. వద్దండి, అక్కడికి వెళ్ళినా నాకు మీ మీదే బెంగ ఉంటుంది. ఇక్కడే ఉంటాను అంది. సరే, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను. నువ్వు అమ్మంటున్న మాటలకి బాధపడి తినటం మానేయకు. జాగ్రత్తగా ఉండు. కారిప్పుడు వేసుకొని వెళ్ళను. పార్క్ చేసి పక్కన పెడతాను. ఈ టైంలో కారు వేసుకుని ఆఫీస్కి వెళ్తే మా బాస్ వీడికి చాలా ఎక్కువ వచ్చింది అనుకుంటాడు. ఇది మరీ బాగుందండి. ఎవరో ఏదో అనుకుంటారని ఉన్నది దాచుకోవటం ఎందుకు? ఉన్నంతలోనే మనం ఉంటున్నాం కానీ లేని బడా ఏమీ చేయటం లేదు కదా అంటుంది సమీర. మనకి ఏదైనా ఉండొచ్చు కానీ గోల మాత్రం ఉండకూడదు కదా. అదే నేను చెప్తున్నా. సరే జాగ్రత్త అని కార్ ఇంటి ఎదురుగా పక్కనే పార్కింగ్ ప్లేస్లో పెట్టి కవర్ అంతా కప్పి కార్కి సమీరకిచ్చి ఆఫీస్కి వెళ్ళాడు. సమీర వాటిని బెడ్రూమ్లో పెట్టి బయటికి వచ్చింది. సుమిత్ర సోఫాలో కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉంది. సరోజ ఇచ్చిన వంటలన్నీ బయటికి తీసి అన్నీ హాట్ బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టి గిన్నెలు కడుగుదామని వంటగదికి వెళ్ళింది సమీర. సుమిత్ర, హా వస్తున్నానండి అని బయట వరండాలోకి వచ్చింది. ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ ఇచ్చాడు. పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఎవరు చేశారు? మన కోడలు. టిఫిన్ తినబుద్ధి కాలేదు ఈరోజు, అందుకే కోడల్ని ఇది చేయమన్నాను. చాలా బాగా చేసింది, తాగు. హుమ్, ఏది ఏమైనా మన కార్తిక్కి పర్లేదండి. మామగారు అప్పు చేసి మరీ కారు పెట్టారు కదా అంటుంది సుమిత్ర. అల్లుడు అందచందాలు చూసుకోవటం వాళ్ళకి తెలుసు అన్నారు. అవును, అది నిజమే. మనం కూడా రవికి కారు కొనిద్దామా? మనసులో మాటని బయటికి కక్కేసింది సుమిత్ర. భార్య వైపు ఒక చూపు చూసి అనుకున్నాను, నువ్వు ఈ మాట ఇంకా అడగలేదేంటా అని. రవికి ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కారు కొనిద్దాం. ఇప్పుడే కదా అప్పులు తీరాయి. ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా చేతిలో డబ్బు లేదు కదా అంటారు నరేష్ గారు. లోపలున్న సమీరాకి ఆ మాటలు మెల్లిగా వినిపిస్తున్నాయి. మన కార్తీక్ని అడుగుదామండి. వాడెలానో ఎంతో కొంత డబ్బు దాచిపెట్టాడు కదా బ్యాంకులో. లోన్ తీసుకొని ఈ సంవత్సరం రవికి గిఫ్ట్గా ఇద్దాం, ఏమంటారు? ఆ మాటకి సమీర మనసులోనే బాధపడింది. నీకు అల్లుడికి పెట్టాలి అనుకుంటే మన కష్టంతో పెట్టాలి కానీ కొడుకు కష్టం ఖర్చు పెట్టించడం కరెక్ట్ కాదు అన్నారు నరేష్ గారు. మీరు మరీను అండి, చాదస్తం. వాడి డబ్బులు మన డబ్బులేంటి? అందరం ఒకటే కదా, పైగా కలిసి ఉంటున్నాం. వాడిని డబ్బులు అడిగితే తప్పేంటండి? మన దగ్గరున్న డబ్బులతోనే అప్పు తీర్చాం. వాడి మీద భారం ఉండకూడదు అని. కారుకి సగమైనా వాడు పెట్టుకుంటాడేమో, అడుగుదాం, ఏమంటారు? చూడు, నువ్వు నీ కోరికలు హద్దుల్లో పెట్టు. రేపు సునీతకి డెలివరీ అవుతుంది. హాస్పిటల్ ఖర్చులు, డెలివరీ ఖర్చులు, పురిటి ఖర్చులు, ఇంటికొచ్చాక చంటి బిడ్డతో మామూలుగా ఉండదు. అవన్నీ మనం చూసుకున్నా కార్తీక్నే కదా ఖర్చు పెట్టాలి. అవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు కారంటున్నావు. వచ్చే పండక్కి అల్లుడికి కారు కొందాం. అదన్నా కార్తీక్ డబ్బులతో కాదు, మనం బ్యాంకులో లోన్ తీసుకొని కొందాం. నీకు అంతగా అల్లుడికి పెట్టాలనుకుంటే మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారం డబ్బు ఉంది కదా, వాటితో కారు కొను, సరిపోతుంది అన్నారు. హా, అవన్నీ ఖర్చు చేస్తే రేపు మనవరాలికి మనవడికి మనం ఎలా పెడతామండి? డబ్బులు ఎవరిస్తారప్పుడు? దబాయించింది భర్తని. నువ్వే కదా అన్నావు, కార్తీక్ డబ్బు ఒకటి మన డబ్బు ఒకటి ఏంటి అని. అందరి డబ్బు కదా అని. మరి
నీ డబ్బులు ఖర్చు పెడితే ఏమైంది? అల్లుడికే కదా పెట్టేది, బయటికి వాళ్ళకి కాదు కదా సూటిగా అడిగారు. మాట్లాడలేదు సుమిత్ర. కాస్త కుదురుగా ఉండు, నిన్న ఇచ్చిన డోస్ సరిపోలేదు నీకు అని విసుక్కొని నరేష్ గారు లోపలికి వెళ్ళగానే సుమిత్ర తనలో తానే బాధపడింది. ఈయనేంటి కూతురు గురించి అస్సలు పట్టించుకోరు, ఈయన గారికి ఎప్పుడు కొడుకు మీదనే ఉంటుంది. వాడు బానే ఉన్నాడు కదా, మంచి జాబు, జీతం కూడా పెరిగింది. ఎలా అయినా నేను ఒకసారి కార్తిక్తో మాట్లాడాలి అనుకుని తన రూమ్కి వెళ్ళింది. కిచెన్ రూమ్లో పని పూర్తవటంతో తన గదికి వచ్చిన సమీర తనలో తానే బాధపడింది. ఏదైతే అదైంది. నేను కార్తిక్ వేరే ఇంట్లో ఉండటం మంచిది. లేదంటే మా దగ్గర ఉన్నదంతా ఊడ్చేలా ఉంది. మావయ్య గారిని నమ్మటానికి లేదు. ఆయన ఒక్కోసారి అత్తమ్మ తరఫున మాట్లాడతారు. నాకు పిల్లలు పుడితే అప్పుడు ఆయనే కదా చూసుకోవాలి అనుకుని తన సంసారం కోసం ఆలోచిస్తూ వర్క్ చేసుకుంది సమీర. రోజు సమీరాని ఏదోటి అనటం, గొడవ పెట్టడం సుమిత్రకి అలవాటైపోయింది. చాలా గొడవలవుతున్నా సమీర కార్తిక్కి చెప్పటం మానేసింది. నెల నెలా వచ్చే సాలరీ అకౌంట్లోనే ఉంచేసింది సమీర. బయటికి తీసినా ఏదో రకంగా అయిపోతాయని, కార్తీక్ వచ్చే టైం అయింది అని కాఫీ పెడదామని హాల్లోకొచ్చిన సమీర ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. సమీర పడిపోవటం నరేష్ గారు చూసి కంగారుగా ముందుకొచ్చి అమ్మా సమీరా అంటూ చెంపపై తట్టారు. ఏమండి, కాఫీ పెట్టాను తాగరా అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చిన సుమిత్ర షాక్ అవింది. ఏమైందండి సమీరాకి? అదే అర్థం కావట్లేదు సుమిత్ర, ముందు నీళ్లు తీసుకోనరా అని నరేష్ గారు అనగానే సుమిత్ర గారు వచ్చి సమీర ముఖంపై నీళ్లు చల్లారు. మెల్లిగా కళ్ళు తెరిచింది సమీర. ఏమైంది సమీరా? మావయ్య అంటూ తల పట్టుకుంది. తనకి తలంతా దిమ్ముగా ఉంది. విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి. ఈ మధ్యన బాగా నీరసంగా ఉంటున్నావు. ఒంట్లో బానే ఉందమ్మా? నరేష్ గారి మాటలకి సుమిత్ర మూతి తిప్పుకుంది. మొన్న వారం నుంచి ఇలానే ఉంటుంది మావయ్య. ఈ మధ్యన ఎందుకో తెలియటం లేదు, బాగా నీరసంగా ఉంటుంది అంటుంది సమీర. ఎందుకో సుమిత్రకి అనుమానం వచ్చింది. ఏవండి, ఏంటి సుమిత్ర అలా నిలబడి చూస్తున్నావు? ముందు కోడల్ని కూర్చోబెట్టి జ్యూస్ ఇవ్వు. సరే అండి. అమ్మా సమీరా ముందు కూర్చో అని సమీరాని పైకి లేపి సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చింది. ఏమండి, ఏంటి సుమిత్ర, ముందు మెడికల్ షాప్కి వెళ్ళి నేను చెప్పింది తీసుకుని రండి. ఎందుకు? అబ్బా, చెప్పింది చెయ్యండి అని నరేష్ గారికి విషయం చెప్పి షాప్కి పంపించింది. పావుగంటకి ఆయన కవర్ పట్టుకొని వచ్చారు. ఆ కవర్ తీసుకుని సమీర దగ్గరకు వచ్చి, సమీరా, ఏంటత్తమ్మా, ఒకసారి నా రూమ్కి రా అని తన గదికి తీసుకుని వచ్చి, నీకు పోయిన నెల నెలసరి వచ్చిందా? రాలేదత్తమ్మా, ఈ నెల కూడా రాలేదు అంది. ముందు నువ్వు ఒకసారి నేను చెప్పినట్టు టెస్ట్ చేసుకో అని చేతిలో కవర్ పెట్టింది. షాక్ అవింది సమీర. ఏంటి అలా చూస్తున్నావు? అత్తమ్మా, శుభవార్త చెప్తావు, చెప్పింది చెయ్యి అని సుమిత్ర అనగానే సమీర వాష్రూమ్కి వెళ్ళి పావుగంటకి బయటకొచ్చింది. పాజిటివ్ వచ్చిందా? అది అత్తమ్మ అని తలదించుకొని టెస్ట్ చేసుకున్నది చూపించింది. అది చూసిన సుమిత్ర కళ్ళు ఆనందంతో మెరిశాయి. కంగ్రాట్స్ సమీరా, నువ్వు తల్లివి కాబోతున్నావు. రేపొకసారి హాస్పిటల్కి వెళ్దాం అని సుమిత్ర అనగానే సమీరాకి అంతా షాక్గా అనిపించింది. తన కడుపులో ఒక ప్రాణి, అది కూడా తన బిడ్డ అనుకోగానే ఆమె ముఖంలో ఏదో తెలియని ఆనందం, కంట్లో చిరు సంతోషం తాలూకు కన్నీరు అలుముకొని బయటికి వర్షపు చినుకుగా వచ్చింది. ఏమండి, ఏమండి అంటూ సుమిత్ర ఆనందంగా బయటికి రాగానే విషయం అర్థమైంది నరేష్ గారికి. ఏంటోయ్, నానమ్మవి కాబోతున్నావా? నవ్వుతూ అడిగారు నరేష్ గారు. నానమ్మనే కాదు, మీరు తాతయ్య కాబోతున్నారండి అని సంతోషంగా నవ్వుతూ చెప్పింది. పోనీలే, మన ఇంట్లో నెక్స్ట్ ఇయర్కి ఇద్దరి చిన్నపిల్లల బోసి నవ్వులొస్తాయి. ముందు సునీత బిడ్డ, తర్వాత సమీర బిడ్డ. అవునా? అవునండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ఈ విషయం మనం కార్తిక్కి చెప్పాలి. ఆగవే, నువ్వు నీ కంగారు. మనం చెప్పటం కంటే సమీర చెప్తే బావుంటుంది అన్నారు. ఏ, మనం చెప్తే తప్పేంటండి అని కోపంగా అంది. దీంతో ఎలా మాట్లాడినా గొడవలానే ఉంటుంది. ఏం చేయను అనుకుని, హలో మేడం, తమరు ఒక విషయం గుర్తు చేసుకోండి. కార్తిక్ కడుపున పడగానే ముందు నాకు విషయం చెప్పింది ఎవరమ్మా? తెలివిగా అడిగాడు నరేష్ గారు. నేనే అని సుమిత్ర నవ్వింది. మరిప్పుడు కార్తిక్ తండ్రి కాబోతున్న విషయం ఎవరు చెప్పాలి? సమీర చెప్తే బావుంటుందండి కదా. ముందు ఈ విషయం సమీర ఫ్యామిలీకి, మంగాదేవి గారికి చెప్పు, సంతోషిస్తారు. సరే అండి అని సమీర మీద కోపమంతా పక్కన పెట్టి సంబరపడుతూ అందరికీ విషయం చెప్పింది సుమిత్ర.
ఏంటి వదిన మీరనేది? ఆనందం పట్టలేక అడిగింది సరోజ. అవును సరోజ. మీరు పొద్దున్నే ఇంటికొచ్చేయండి. రేపందరం కలిసి గుడికి వెళ్దాం సరేనా? హా! సరే వదినా అని ఫోన్ కట్ చేసి సరోజ పరుగున బయటకొచ్చి మోహన్ గారికి ఈ విషయం చెప్పింది. అప్పుడే మనం అమ్మమ్మ, తాతయ్యలం కాబోతున్నామా? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే వెళ్దాం మన అమ్మాయి దగ్గరికి అన్నారు. ఇప్పుడొద్దండి. బాగా పొద్దుపోయింది కదా! వదిన రేపు మనల్ని పొద్దున్నే వచ్చేయమంది. అబ్బా! మా అక్క చెప్పింది నిజమే అనుకో. కానీ నా చిట్టి తల్లి అప్పుడే మరో బిడ్డని కడుపులో మోస్తుందంటే అప్పుడే మన అమ్మాయి ఎంత పెద్దదయింది అని మోహన్ గారు ఎమోషన్ అయ్యారు. అవునండి. మన చేతుల్లో పెరిగింది. అప్పుడే మన అమ్మాయి తల్లి కాబోతుంది. నాకు మాటలు రావటం లేదండి. రేపొద్దున్నే వెళ్తాం కదా! అమ్మాయికి ఇష్టమైన వంటలు, ఇంకా మన తోటలో ఉన్న మామిడికాయలన్నీ పట్టుకొని వెళ్దాం అని సరోజ అనగానే మోహన్ గారు సరే అని తలూపారు. ఆ తర్వాత కట్ చేస్తే రూమ్‌కి వచ్చిన సమీర కార్తిక్‌కి ఫోన్ చేసింది. హలో! చెప్పు సమీర. కార్తిక్ ఎక్కడున్నావు? ఆఫీస్‌లో సమీర. ఈరోజు ఇంటికొచ్చేసరికి లేటవుతుంది అన్నాడు. అవునా! సరే. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయండి. మీతో ఒక విషయం చెప్పాలి. ఆమె మాటల్లో ఎక్కడ లేని ఆనందం. సరే సరే ఉంటాను. మీటింగ్‌లో ఉన్నాను అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే సమీర నవ్వుతూ ఎప్పుడొస్తారు బాబూ? మీకోసం నేను అంటూ కడుపు మీద చేయి వేసుకొని మన బిడ్డ వెయిటింగ్. మీతో ఈ విషయం ఇప్పుడే చెప్పాలనుంది. తొందరగా రండి అనుకుని మనసులోనే ఆనందపడింది. సుమిత్ర సునీతకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఏంటమ్మా నువ్వనేది? అవును తల్లి. రేపందరూ ఇంటికి రండి. గుడికి వెళ్దాం సరేనా? ఈ విషయం రవికి, మీ అత్తగారికి కూడా చెప్పు. సరే అమ్మా ఉంటాను అంటుంది సునీత. ఏంటి అప్పుడే ఫోన్ పెట్టేస్తున్నావు? మాట్లాడు సునీత అంది. నేను తర్వాత ఫోన్ చేస్తానమ్మా. బయటున్నాను అని కూతురు ఫోన్ కట్ చేయగానే సుమిత్ర ఆలోచనలో పడింది. ఈ టైంలో బయటెందుకుంది? రవితో వెళ్ళిందేమో. ఈ మధ్యన అసలింటికి రావటం లేదు. సరిగ్గా మాట్లాడటం లేదు. ఏమన్నా మాట్లాడినా సైలెంట్‌గా నవ్వి దూరంగా ఉంటుంది అనుకొని బెడ్‌రూమ్‌కి వచ్చింది. ఏవండీ? ఏంటి సుమిత్ర? నరేష్ గారి ముఖం వెలిగిపోతుంది. రేపు గుడి నుంచి రాగానే అందరికీ భోజనం ఇక్కడే పెడదామా? మరింకెక్కడ పెడతాం? ఇక్కడే పెడతాం. ఇంటికొచ్చి వంటలు చేయాలి అంటే నీకు నీరసం వస్తుంది. బయట ఫుడ్ ఆర్డర్ ఇస్తాను సరేనా? హా! ఆ పని చేయండి. ఒకసారి కార్తిక్‌కి ఫోన్ చేయండి. వాడింకా రాలేదు. కంగారు పడకు. ఆఫీస్‌లో వర్క్ ఎక్కువుందని చెప్పాడు. వాడొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. భోజనం చేద్దాం పద. వాడికి, సమీరాకి రూమ్‌లో పెట్టేయి భోజనం. హా! సరే అండి. ఒక్క నిమిషం సుమిత్ర. ఏంటండి? వెళుతున్నదల్లా ఆగి వెనక్కి వచ్చింది. ఇప్పటి వరకు అంటే నీకు సమీరాకి మధ్యన ఏదో గొడవలు జరిగాయి. కానీ ఇకపై తనని సూటిపోటి మాటలు అనటం కానీ, దెప్పి పొడవటం కానీ ఇలాంటివి అస్సలు చేయకు. ఎందుకంటే ఇప్పుడు కోడలు కడుపుతో ఉంది. తనని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. నీ పద్ధతి మార్చుకో. ముందే చెప్తున్నాను. అంతేకాదు తను ఒకప్పటిలా పనిచేయాలి అంటే అస్సలు చేయలేదు. నీకు తెలుసు కదా! ఇలాంటి టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందో. దయచేసి నువ్వు గొడవలు, కోపం, పంతాలు పక్కన పెట్టి తనని జాగ్రత్తగా చూసుకో. సరేనా? మాకు తెలీదు మరి. మీరు చెప్తేనే కానీ నాకు తెలుసులెండి అని సుమిత్ర బయటికి వెళ్ళగానే చెప్పాల్సిందంతా చెప్పాను. ఇది ఎలా ఉంటుందో ఏంటో. ఈ మధ్యనే ఇలా ఉంటుంది. ఎక్కడ కొడుకు దూరం అవుతాడని దీని భయం. దీనిది. కానీ కోడలు మనసు అర్థం చేసుకోవటం లేదు. పిచ్చిది అనుకుని భోజనం చేయటానికి వెళ్లారు. సమీర రూమ్‌కి భోజనం, పాలు అన్నీ తీసుకొనొచ్చింది. అత్తమ్మా నేను కిందికి వచ్చేదాన్ని కదా అంటుంది సమీర. పర్లేదు సమీర. నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు. వాడెప్పటికి వస్తాడో ఏంటో. కడుపుతో ఉన్నావు కదా! ముందు నువ్వు వేడివేడిగా తిను. ఏమన్నా కావలిస్తే నన్ను పిలు వస్తాను అని వాటర్ జగ్, గ్లాస్ పక్కన పెట్టి బయటికి వెళ్ళింది. అత్తగారిని చూసి మనసులోనే నవ్వుకుంది సమీర. నిజంగానే మా అత్తమ్మ మనసు మారిందా? లేదంటే 2 రోజుల ముచ్చటేనా అనుకొని కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చుంది. తెలియకుండానే నిద్ర పట్టింది సమీరాకి. టైం 11 అయ్యేసరికి ఇంటికొచ్చాడు కార్తీక్. రాగానే బయటే షూస్ అవన్నీ తీసి నీరసంగా తన రూమ్‌కి వచ్చాడు. సోఫాలో పడుకున్న సమీరాని చూసి పక్కనే ఫుడ్ ప్లేట్ చూడగానే ఎన్నిసార్లు చెప్పినా వినదు. టైంకి తినదు. ఎక్కడలేని నీరసం వస్తుందని చెప్పినా వినిపించుకోదు అనుకొని ఫ్రెష్ అయ్యి నైట్ వేర్ బట్టలు వేసుకుని సోఫాలో కూర్చున్నాడు. ఆ అలికిడికి చిన్నగా కళ్ళు తెరిచిన సమీర
తన చెంపపై అతని చేతి స్పర్శ తగలగానే నవ్వుతూ కార్తీక్ని హత్తుకుంది. ఎప్పుడొచ్చావు కార్తీక్? ఇప్పుడే సమీరా. నీకెన్నిసార్లు చెప్పాను టైంకి భోజనం చేయమని? నా మాట ఎందుకు వినవు నువ్వు? అని కసిరాడు. ఎందుకండి రాగానే తిడతారు? మీతో కలిసి భోజనం చేస్తేనే నాకు తృప్తి అని తానే భోజనం ప్లేట్ తీసుకొని, చూడండి ఈ ముద్ద నాది అంటూ కార్తీక్కి పెట్టింది. నవ్వుకున్నాడు ఆమె అలా అనేసరికి. ఇంకా రెండవ ముద్ద మీది అంటూ కార్తీక్ నోట్లో పెట్టింది. ఏంటి కొత్తగా ఇలా తినిపిస్తున్నావు అని నవ్వుతూ అడిగాడు. కొత్తగా కాదండి, ప్రేమగా తినిపిస్తున్నాను. తినండి. ఇంకా ఈ మూడవ ముద్ద మనకి పుట్టబోయే బిడ్డది అని కార్తీక్ నోట్లో పెట్టింది. యథాబలంగా నవ్వుతూ తింటున్న కార్తీక్ ఆమె మాటకి స్టన్ అయ్యాడు. అప్పటికే సమీర తన ముఖంలో సంతోషాన్ని దాచుకోలేకపోయింది. ఎక్కడలేని సంతోషం ఆమె ముఖంలో కనిపిస్తుంది. సమీరా, అవునండి అని తలదించుకుంది. ఏయ్ అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. భోజనం ప్లేట్ పక్కన పెట్టి కార్తీక్ చేతిని తన కడుపు మీద పెట్టుకొని, ఈరోజే టెస్ట్ చేసుకున్నానండి, పాజిటివ్ వచ్చింది. ఐ థింక్ ఇప్పుడు నాకు సెకండ్ మంత్ అనుకుంటాను అని సమీర అనగానే కార్తీక్ ఆనందం అంతా ఇంత కాదు. సమీరని హత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు. ఏంటండి కాస్త ఆగండి, ముందు భోజనం చేయండి అని సమీర అనగానే, పిచ్చి హ్యాపీగా ఉంది సమీరా, లవ్ యూ అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. సిగ్గుతో అతన్ని హత్తుకుని భోజనం తినిపించింది. ఇద్దరూ చాలాసేపు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి సంతోషంతో కబుర్లు చెప్పుకొని పడుకున్నారు. మరుసటి రోజు బాస్తో మాట్లాడి లీవ్ తీసుకున్నాడు కార్తీక్. ఇటు మోహన్ గారు ఇంకా మంగాదేవి ఫ్యామిలీ అంతా రావటంతో ఇల్లంతా సందడిగా మారింది. మోహన్ గారు కూతురు కోసం తోటలో పండిన మామిడికాయలు ఇంకా పండ్ల రసాలు, సరోజ గారు పులిహోర ఇంకా చాలా రకాల వంటలు చేసుకొని వచ్చారు. వాళ్ళు తెచ్చిన పండ్ల రసాలు వంటలు చూసి సుమిత్రకి నోటి మాట రాలేదు. ఏంటి మామయ్య, ఇవన్నీ సమీరా కోసమా లేదంటే వీధిలో ఉన్న అందరి కోసమా? నవ్వుతూ అడిగాడు కార్తీక్. అవన్నీ సమీరాకి కాదు, మీ అక్కకి కూడా. సునీతకి సగం, సమీరాకి సగం అని మోహన్ గారు అనగానే సుమిత్రకి ఎందుకో సిగ్గుగా అనిపించింది. సునీత ఆ మాటకి తలదించుకుంది. ఇప్పటి వరకు తనకి మేమేమీ పెట్టలేదు అని సరోజ సునీత చేతిలో చీర, పువ్వులు, పసుపు, కుంకుమ పెట్టి, తీసుకోమ్మా, నీకోసమే తెచ్చాను. నీకు సమీరాకి ఇద్దరికీ ఒకేలాంటి చీర తీసుకున్నాను. ఇద్దరూ ఇవే కట్టుకోండి అని సమీరాకి చీర ఇచ్చింది. గోల్డ్ కలర్ పట్టు చీర ఎంతో అందంగా ఉంది. అది సమీరా ఫ్యామిలీ అంటే. నువ్వు మాత్రం మీ అమ్మ మాటలు విని తనతో గొడవ పడ్డావు. ఇప్పుడు కూడా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియకపోతే నిన్నెవరు బాగు చేయలేరు అని సునీతకి మాత్రమే వినిపించేలా చెప్పాడు రవి. మాట్లాడలేదు సునీత. బాగా డబ్బున్నట్టుంది, అందుకే పేరు గొప్ప కోసం ఇన్ని తెచ్చారు అని మనసులోనే కుళ్ళుకుంది సుమిత్ర. సమీర అమ్మ తెచ్చిన చీర కట్టుకొని రెడీ అయింది. ఆ టైంలోనే లోపలికొచ్చాడు కార్తీక్. వెనక నుంచి ఆమెని హత్తుకొని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. అబ్బా ఏంటండి, గుడికి వెళ్తున్నాం కదా అంటుంది సమీర. ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్ళి సమీర కార్తీక్ పేరున పూజ చేయించి గుడిలోనే అన్నదానం చేశారు. అన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి టైం 12 అయింది. ముందుగానే నరేష్ గారు ఫుడ్ ఆర్డర్ ఇవ్వటంతో ఆటో మీద ఫుడ్ రావటం జరిగింది. ఫుడ్ లోపల పెట్టి ఆటో వాడికి డబ్బులిచ్చి పంపించేశారు నరేష్ గారు. ఎందుకన్నయ్యా బయట ఫుడ్ ఆర్డర్ పెట్టడం, మేము వంట చేసేవాళ్ళం కదా నవ్వుతూ అంది సరోజ. మీకెందుకమ్మా శ్రమ, సమీర నీరసంగా ఉంటుంది. పైగా మీ వదిన ఎక్కువ పని చేయలేదు. భోజనం ఇంట్లోనే వండాలి అంటే సమీర చేతులు కూడా కుదురుండవు. తను ఏదోటి చేస్తుంది. అందుకే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. మంగాదేవి గారు రండి. అమ్మ సునీత రా, అల్లుడికి అత్తమ్మకి భోజనం వడ్డించు అని నరేష్ గారు అనగానే సునీత మౌనంగా వచ్చింది. అందరూ కూర్చుని భోజనం చేశారు. సమీర ముఖంలో ఎక్కలేని ఆనందం. కార్తీక్ మరియు మోహన్ గారి మధ్యన కూర్చుని వాళ్ళు పెట్టే ముద్దలు తింటూ కబుర్లు చెప్తుంది. గుండెల్లో పెట్టుకొని చూసే తండ్రి, అర్థం చేసుకునే భర్త. ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపించింది సమీరాకి. రవికి భోజనం పెడుతున్న సునీత సమీరా కేసి చూసి బాధపడింది. మరీ చిన్నపిల్లలా కూర్చొని తింటుంది. దీనికున్న వైభోగం నాకున్నా ఏం లాభం? ఇదొచ్చాక మా నాన్న కూడా నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు అనుకుని రవి పక్కన కూర్చుని భోజనం పెట్టుకుంది. ఇంకా చాలు నాన్న, ప్లీజ్ కార్తిక్ నువ్వైనా చెప్పు, ఫుడ్ తినలేను అంది ఆయాసపడుతూ. చీరలో ఉక్కిరి బిక్కిరిగా ఉంది మన సమీరాకి. మామయ్య తను అలానే ఉంటుంది. మీరు ముందు భోజనం చేయండి, తనకి నేను తినిపిస్తాను. ఒక 2 ముద్దలు పెట్టుకో సమీరా. అది కాదు కార్తిక్, తిను,
అంటూ బలవంతంగా ఆమె నోట్లో కుక్కాడు. సుమిత్ర మనసులోనే ఏదో తెలియని అసూయ మొదలైంది. నా కొడుకు మరీ దాని దగ్గర బానిసగా ఉన్నాడు. అదేమన్నా చిన్నపిల్ల? 2 చేతులున్నాయి కదా! తింటుందిగా అనుకుంది. బావా! అంటూ రవిని పిలిచాడు కార్తీక్. ఏంటి కార్తీక్? మామయ్య గారు నాకు కారు కొన్నారు. పార్కింగ్ ప్లేస్‌లో ఉంది. తొందరగా భోజనం చెయ్యి బావా! ఇద్దరం సరదాగా కారులో బయటికి వెళ్దాం అని కార్తీక్ అనగానే సునీత షాక్ అవింది. నీకు కారెప్పుడు కొన్నార్రా? నమ్మలేక అడిగింది. మొన్ననే అక్కా. చాలా బావుంది కార్ అని కార్తీక్ భోజనం చేసి రవిని తీసుకుని కారులో బయటికి వెళ్ళాడు. సమీర నవ్వుకొని తన రూమ్‌కి వచ్చి బట్టలు మార్చుకొని సరోజ గారి ఒడిలో పడుకుంటుంది. మోహన్ గారు కూడా హాల్లో ఉన్న దివాన్ కాట్‌పై కాసేపు రెస్ట్ తీసుకున్నారు. సునీత ముఖం అస్సలు బాలేదు. సుమిత్ర గదికొచ్చింది. నరేష్ గారితో మాట్లాడుతున్న సుమిత్ర కూతురు రాగానే రా తల్లి వచ్చి కూర్చో అంటుంది. నాన్నా మీతో నేను మాట్లాడాలి. ఏంటమ్మా కూర్చో ముందు. పర్వాలేదు నాన్న, ఇప్పటి వరకు కూర్చునే ఉన్నాను. నాకిప్పుడు 6వ నెల వచ్చింది. సీమంతం చేస్తారా చేయరా? సూటిగా అడిగింది. నువ్వు అడిగితేనే కానీ మాకు తెలియదనుకుంటున్నావేంటమ్మా? 7వ నెల రాగానే నీకు ఘనంగా సీమంతం చేస్తాను అన్నారు. సరే నాన్న, వచ్చే నెల పండగ నెల కదా! ఈ పండక్కి మా ఆయనకి 3 కాసుల బంగారం గొలుసు, ఇంకా చేతికి బంగారపు బ్రాస్లెట్ పెట్టండి అంది. అదేంట్రా అలా అడుగుతున్నావు? నేనింక పండుగకి రవికి బంగారపు వాచ్ కొందాం అనుకుంటున్నాను. సరే, నువ్వు చెప్పినట్టు గొలుసు బ్రాస్లెట్ కొంటాను సరేనా? సరే నాన్న, డెలివరీ అయ్యాక నన్ను అత్తింటికి పంపిస్తారు కదా! అప్పుడు మా ఆయనకి కారు కొనండి అంటుంది సునీత. సునీత మాటకి నరేష్ గారు మనసులోనే నవ్వుకున్నారు. ఏంటి నాన్నా ఏం మాట్లాడవు? ఎప్పుడు ఏం పెట్టాలో నాకు అన్నీ తెలుసుమా. ఒకరేదో కొన్నారని అది చూసి నాకు లేదని మనమెప్పుడు బాధపడకూడదు. దేవుడు ఒక్కడుగు ఆలస్యమైనా మనకి ఇస్తాడు. పురుడి ఖర్చుంది కదా అని ఆలోచనలో ఉన్నాను. ఈ సంవత్సరం ఓపిక పట్టు. కాస్త చేయి తిరిగాక నీకు కారు కొంటాను అన్నారు. అదేం కుదరదు నాన్నా. సమీర వాళ్ళ నాన్నని చూడండి. తమ్ముడికి పెట్టిపోతలు ఎలా పెడుతున్నారో నాకు అలానే పెట్టండి అంది సునీత. అదేంటి ఇప్పటి వరకు నీకేం పెట్టలేదు అన్నట్టు మాట్లాడతావు? పెట్టారు నాన్న. కానీ ఈ మధ్యన మీ కోడలొచ్చాక నన్నెవరు పట్టించుకోవటం లేదు. 5వ నెల వచ్చినా అమ్మ నా దగ్గరకు వచ్చి చీర పెట్టలేదు. కానీ సమీర వాళ్ళ అమ్మగారు నాకు పెట్టారు. మందులు ఖర్చు పెడితే సరిపోతుందా? నాకు జరగాల్సినవి చూడరా? అంటూ తల్లి వైపు కోపంగా చూసి, కోడలు కడుపుతో ఉందని సంతోషంగా చెప్పావు కానీ కూతురు సీమంతం మర్చిపోయావు. మీకు నేనేమైనా పర్వాలేదు. మీ కోడలుంటే చాలు. తన దగ్గర డబ్బుంది, నా దగ్గర డబ్బు లేదు. అంతే కదా తేడా? అని కోపంగా బయటికి వెళ్ళింది. సుమిత్ర బాధపడుతూ మంచంపై కూర్చుంది. ఏంటి సుమిత్ర? సునీత అలా మాట్లాడుతుంది? మనం దానికి కాకపోతే ఇంకెవరికి పెడతాం? అంటారు నరేష్ గారు. మీరు ఈ మధ్యన బాగా కార్తీక్ కోసమే ఆలోచిస్తున్నారు. కూతుర్ని పట్టించుకోవటం లేదు. మీకు ముందుగానే చెప్పాను అమ్మాయికి కారు కొనండి అని. నా మాట విన్నారా? లేదు. చూడండి, కడుపుతో ఉన్న అమ్మాయి కన్నీరు పెట్టింది. ఇప్పుడు మీకు సంతోషమేనా? అని ఏడుస్తూ అంది. అదేంటే అలా మాట్లాడతావు? మరి ఇంకేలా మాట్లాడతాను? 5వ నెలలో సీమంతం చేద్దామంటే డబ్బులు లేవు అన్నారు. దాని మనసు ఎంత బాధపడి ఉంటుంది? మీరేం చేస్తారో తెలీదు. ఎక్కడి నుంచి డబ్బు తెస్తారో తెలీదు. నా కూతురికి సీమంతం చేయండి. రవికి వచ్చే సంవత్సరం కాదు, వచ్చే నెలలోనే కారు కొనండి అని తెగేసి చెప్పి కోపంగా బయటికి వెళ్ళింది సుమిత్ర. మంచినీళ్ల కోసమని కిందికి వచ్చిన సమీర ఆ గొడవంతా విని తనలో తానే బాధపడింది. సీమంతం కారంటే బహుశా ఆయన్నే కదా డబ్బులు అడిగేది అనుకుని వాటర్ తాగి తన రూమ్కి వెళ్ళింది. సాయంత్రం అవటంతో సమీరాకి జాగ్రత్తలు చెప్పి కార్తిక్కి వెళ్తున్నామని మాట చెప్పు తల్లి. అల్లుడు గారు బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. మాకు ఆలస్యం అవుతుంది. వెళ్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. హా సరే అమ్మా అని మోహన్ సరోజ గారు వెళ్ళగానే సమీర కార్తిక్కి ఫోన్ చేసింది. కానీ కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు కార్తిక్. ఎక్కడికి వెళ్ళారండి? ఇంత లేట్ అయింది? వాటర్ ఇస్తూ అడిగింది సమీర. బావా నేను సినిమాకి వెళ్ళాం సమీర. ఫ్రెష్ అయ్యి వస్తాను అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళగానే సమీర అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టింది. భోజనం రూమ్కి తెచ్చింది సమీర. అప్పటికే హెయిర్ తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు కార్తిక్. నైట్ టైం హెడ్ బాత్ చేస్తారేంటండి మీరు అని కోపంగా అతని చేతిలో టవల్ లాక్కుంది. బయట నుంచి వచ్చాను కదా, కాస్త చిరాగ్గా అనిపించి స్నానం చేశాను. ఇంతకీ అత్తమ్మ మామయ్య ఎక్కడా కనిపించటం లేదు? రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారా? లేదండి, వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయారు.
వెళ్ళామని మీతో ఒక మాట చెప్పమన్నారు అంది. అదేంటి? ఉండమని నువ్వనలేదా? అన్నానండి. కానీ పెదనాన్నింటికి వెళ్తాం. అమ్మ ఫంక్షనుంది రేపు అని వెళ్లారు. అందుకే ఆపలేకపోయాను. ముందు తినండి అంది. నువ్వు తిన్నావా లేదా? కడుపు మీద చెయ్యి వేసి అడిగాడు. మీతో పాటు కలిసి తిందామని మేమిద్దరం వెయిటింగ్ అని నవ్వుతూ అంది. నీకెన్నిసార్లు అని కార్తీక్ ఏదో మాట్లాడేలోపే అతని నోటిని చేత్తో మూసి, ప్లీజ్ అండి, ఇకపై మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకోసం మీ భార్యే కాదు మీ బిడ్డ కూడా ఆకలితో ఉంటుందన్న విషయం మర్చిపోకండి. ఆఫీస్కి వెళ్ళినా సరే టైంకి ఇంటికి రావాలి సరేనా? అతని పక్కన కూర్చుంటూ అంది. సెంటిమెంట్‌తో బానే టచ్ చేశావు. నేనేమన్నా జులాయిగా తిరుగుతున్నానా? ఇలాంటి కండిషన్ పెట్టావు? అని నవ్వుతూ అడిగాడు. నా ఉద్దేశ్యం అది కాదండి. తెలుసు సమీరా. ఎక్కడికి వెళ్ళినా టైంకి ఇంటికొచ్చేస్తాను సరేనా? గుడ్ అని ఇద్దరు భోజనం చేసి బెడ్ మీదకి చేరారు. మీతో ఒక విషయం చెప్పాలండి. ఏంటి సమీరా? అని ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. సునీత మాట్లాడిన మాటలన్నీ చెప్పింది. ఏంటి నువ్వనేది? అంటాడు. అవునండి. నాకు తెలిసి రేపు మామయ్య గారు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. కారు కొనాలి అని. సునీత వదిన పట్టుదల. అత్తమ్మది కూడా. నైట్ ఎలా అయినా అత్తమ్మ మామయ్య గారిని సాధిస్తుంది. ఆయన ఏమీ చేయలేక మిమ్మల్ని అడుగుతారు. అడగని సమీరా. సమాధానం నేను చెప్తాను. నాకు తెలుసు కదా నాన్నతో ఎలా మాట్లాడాలో అని నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే పూజ చేసుకుని గదికొచ్చింది సుమిత్ర. బెడ్ మీద కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్నారు నరేష్ గారు. ఏమండి? చెప్పు సుమిత్ర. రాత్రంతా మీకు చెప్పాల్సిందే చెప్పాను. ఇంతకు మీరేం ఆలోచించారు? అంటూ అతని పక్కన కూర్చుంది. నేను ఆలోచించేది వాడి దగ్గర డబ్బుందో లేదో అని. మరి మన అమ్మాయి అడిగింది ఇవ్వాలి కదా! సమీర వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడండి. డబ్బు లేకపోయినా బ్యాంకులో లోన్ పెట్టి మరీ వాడికి కారు కొన్నారు. అలానే మనం కూడా చేద్దాం. ఏమంటారు? సరే, వాడిని డబ్బడుగుతాను. అమౌంట్ తక్కువైతే నేనే లోన్ పెడతాను సరేనా? నరేష్ గారి నోటి నుంచి ఆ మాట రాగానే సుమిత్ర ముఖం వెలిగిపోయింది. సరే పదండి, వాడిప్పుడు కిందికొస్తాడు అని ఇద్దరూ బయటికొచ్చారు. కార్తిక్‌కి టిఫిన్ వడ్డిస్తుంది సమీర. గుడ్ మార్నింగ్ కార్తిక్ అంటూ నవ్వుతూ ఇద్దరూ కూర్చున్నారు. గుడ్ మార్నింగ్ నాన్నా. అమ్మా, సమీరాని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తావా? తింటూ అడిగాడు. తీసుకొని వెళ్ళాల్సింది మనం కాదురా, వాళ్ళమ్మ. నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. మొదటి కాన్పు ఎప్పుడూ పుట్టింట్లోనే జరగాలి అంది సుమిత్ర. ఇక్కడ కాన్పు కాదమ్మా విషయం. నువ్వు హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తావా అంటున్నాను. ఎందుకు తీసుకొని వెళ్ళను? వెళ్తాను అంది లోలోపల కుళ్ళుకుంటూ. వద్దులే కార్తిక్, నేను వెళ్తాను. అమ్మకి కాల్ చేస్తాను. తనొచ్చి తీసుకొని వెళ్తుంది అంటుంది సమీర. ఈరోజు అత్తమ్మ మామయ్య ఫంక్షన్‌కి వెళ్తారు కదా! అయినా అమ్మ తీసుకొని వెళ్తానంటుంది కదా! వెళ్ళు సమీర. తీసుకొని వెళ్తానమ్మా. వాళ్ళకెందుకు ఫోన్ చేయటం? అని మూతి తిప్పుకొని నరేష్ గారి వైపు చూసి సైగ చేసింది కారు గురించి అడగమని. కార్తిక్, ఏంటి నాన్నా? నీతో ఒక విషయం చెప్పాలి నాన్నా. అది బావకి కారు కొనమని అక్క నిన్నడిగింది. ఏమంటావ్? కొనిద్దాం నాన్నా, తప్పేముంది? నవ్వుతూ అన్నాడు. షాక్ అయింది సమీర. సుమిత్ర ముఖమైతే వెలిగిపోయింది. అదేరా డబ్బు మరి అన్నారు. డబ్బు విషయం మీకు తెలిసిందే కదా నాన్నా. నా దగ్గరైతే రూపాయి లేదు. అక్క పురిటి ఖర్చు ఉంది కదా! కాబట్టి నా దగ్గర ఏమీ లేవు. మీకంతగా ఇప్పుడే కొనేసి కారు ఇవ్వాలి అనుకుంటే మాత్రం అమ్మ పేరున బ్యాంకులో లోన్ తీసి కొనివ్వండి సరిపోతుంది అంటూ సింపుల్‌గా చెప్పాడు. అంత పెద్ద లోన్ అంటే మాటలు కాదు కదరా! ప్రతి నెల లక్షలు కట్టాలి అంటే నాన్నెక్కడి నుంచి తెస్తారు? అంటుంది సుమిత్ర. మరి నేనెక్కడి నుంచి తెస్తాను? నా దగ్గరేమన్నా కట్టలు కట్టలు డబ్బు చెట్లున్నాయా? కోపంగా అన్నాడు కార్తిక్. అదేంట్రా, అక్క అడిగింది కాబట్టి అప్పు చేసైనా కొనివ్వాలి కదా! లేదంటే రవి మనసు బాధపడుతుంది కదరా! కొనకండని నేననటం లేదు కదమ్మా! కొనివ్వండి అంటున్నాను. ఆయన నా దగ్గర డబ్బేముందని చెప్పండి? ఏదో 50 లక్ష అంటే ఏదో రకంగా కింద మీద పడి సర్దుబాటు చేస్తాను. కానీ మరీ 10 లక్షలు, 5 లక్షలంటే నేనెక్కడి నుంచి తెస్తాను? మరేం చేద్దాం నాన్నా? అంది సుమిత్ర. అమ్మా, నా దగ్గర ఏమీ లేవు. మీరు పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి పెట్టండి. నా అభ్యంతరం ఏమీ లేదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది. సమీరా, లంచ్ బాక్స్ పెట్టు అని రూమ్‌కి వెళ్ళాడు. నరేష్ గారు మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయారు. ఏంటండి వీడు నా దగ్గర లేవు అంటున్నాడు? వాడి గురించి ఆలోచించవే. హెల్ప్ చేయను అనలేదు కదా! 1,50,000 అంటే సర్దుకుంటాడు కానీ ఒంటి రెక్క మీద 10 లక్షలంటే వాడెలా సర్దుతాడు? నువ్వైనా ఆలోచించు.
సరే అండి. నా కూతురికి కారు ఎలా కొనివ్వాలో నాకు తెలుసు అని రూమ్‌కి వచ్చి బంగారం తీసి బ్యాగ్‌లో పెట్టి నరేష్ గారి దగ్గరికొచ్చింది. ఏవండీ! ఇది అమ్మ వాళ్ళు కార్తీక్‌కి పెట్టిన బంగారం. అంటే ఒక 3,00,000 వరకుంటుంది. వాడికి ఇంకా నేనివ్వలేదు. సగం నా బంగారం ఉంది. అమ్మకి ఫోన్ చేసి డబ్బులడుగుతాను. కారు కొనండి అని సుమిత్ర అనగానే సమీర అలానే చూసింది. తన అత్తగారి పంతం మరీ ఎక్కువైందని. కార్తీక్ బంగారం తాకట్టు పెట్టకు. అందుకు నేనొప్పుకోను అన్నారు నరేష్ గారు. ఎందుకండీ? కావాలంటే నీ బంగారం నా బంగారం పెట్టు. వాడిదెందుకు? వాడి బంగారం వాడికివ్వవా? అని అడుగుతాడు. ఇస్తానండి. మనమేమీ సపరేట్ అయితే కాదు కదా! ఎవరి బంగారం వాళ్ళకిచ్చేయటానికి సమీరాని చూస్తూ అంది. మరి సునీత బంగారం ఎందుకివ్వలేదు? తన బంగారం మన దగ్గరే ఉంచావు? అమ్మాయి బంగారం ఇవ్వలేక కాదండి. ఇస్తే వాళ్ళు తాకట్టు పెడతారని భయం వేసి ఇవ్వలేదు అంది సుమిత్ర. ఆ మాటకి సమీరాకి ఎక్కలేని కోపం వచ్చింది కానీ తమాయించుకుంది. అత్తామామల మధ్య జరిగే గొడవ కావటంతో. అవునా? సరే అయితే అని తన చేతిలో ఉన్న కార్తీక్ బంగారం తీసి సమీర చేతికిచ్చి, ఇది మీ ఆయన బంగారం తల్లి. పెళ్ళికి మా అత్తమ్మ పెట్టింది. మీరు తీసుకోండి. ఈ బంగారం తాకట్టు పెట్టడానికి వీల్లేదు అన్నారు. సుమిత్ర షాక్ అవింది. నరేష్ గారు అంత పని చేస్తారని ఊహించలేకపోయింది. ఏంటండి మీరు చేస్తుంది? కంగారు పడకు. సునీత బంగారం తీసుకునిరా అన్నారు. ఎందుకు? చెప్పింది చెయ్యి అని నరేష్ గారు కోపంగా అనగానే సుమిత్ర మాట్లాడలేకపోయింది. చచ్చినట్టు బంగారం తీసుకొనొచ్చి నరేష్ గారికిచ్చింది. అమ్మా సమీరా, ఏంటి మావయ్య? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సరే మావయ్య అని కార్తీక్ బంగారం తీసుకుని తన రూమ్కి వెళ్ళింది. కోడలుందని మిమ్మల్ని ఏమీ అనలేకపోయాను. ఏంటండి మీరు చేసింది? బంగారం ఎందుకు సమీరాకిచ్చారు? అని కోపంగా అడిగింది సుమిత్ర. ఏ తప్పేంటి? ఇప్పుడు పట్టుదలతో కారు కొనాలి అంటున్నావు కదా! అదే మన కూతురు అడిగింది అని. ఇప్పుడు రూల్‌గా తాకట్టు పెట్టాల్సింది నీది సునీతాదే కదా! అందుకని అమ్మాయి బంగారం అంటూ సుమిత్ర ఏదో మాట్లాడేలోపే, చూడు, కూతురు మీద ప్రేమ నీకే కాదు నాకు ఉంది. కానీ నువ్వసలు నా మాట వినటం లేదు. సునీతకి ఆశ ఎక్కువ. ఎవరైనా ఏమైనా కొనుక్కుంటే చాలు నాకు అదే కావాలంటుంది. ఇప్పుడు సమీరాకి కారుందని తనకి లేదని పట్టుదలతో కొనమంటుంది. వెనక ముందు ఆలోచించకుండా నువ్వు కూడా సై అన్నావు చూడు. బంగారం నేనెలా అయినా డబ్బు కట్టి తెస్తాను. ముందు పద అని సుమిత్రని తీసుకొని బయటికి వెళ్లారు. నరేష్ గారిని ఏమీ అనలేక తనలో తానే రగిలిపోయింది. ఇద్దరూ బ్యాంకుకు వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు. ఇంటికి రాగానే సుమిత్ర వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మరో 3,00,000 అడిగింది. సరే సుమిత్ర, రేపు డబ్బు తీసుకుని వస్తాను అని వాళ్ళమ్మ దేవిగారు అనటంతో ఊపిరి పీల్చుకుంది సుమిత్ర. నరేష్ గారు కోపంగా బయటకు వచ్చి వరండాలో కూర్చొని తల పట్టుకున్నారు. నెలకి 1,00,000కి పైనే బ్యాంకులో బంగారం డబ్బులు కట్టాలి. ఒకేసారి కడదామన్నా ఆయన దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పుడు పొలం డబ్బులు అన్నీ కార్తీక్‌నే తీసుకుంటాను అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఒక నిర్ణయానికొచ్చి ఊపిరి పీల్చుకున్నారు. లోపలికొచ్చిన సమీర కార్తీక్‌కి కాల్ చేసింది. హలో కార్తీక్, భోజనం చేశావా? ఇంకా లేదు సమీరా. నువ్వు తిన్నావా? మందులు వేసుకున్నావా లేదా? వేసుకున్నానండి. అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి సమీరా? మామయ్య గారు మీకు బంగారం ఇచ్చారండి అని జరిగిన సంగతంతా చెప్పింది. అంతా విన్న కార్తీక్‌కి బాధ కలిగింది. కానీ తనలోనే ఆ బాధని దిగమింగుకున్నాడు. ఏంటండి ఏం మాట్లాడటం లేదు? అమ్మమ్మ నా పెళ్ళికి బంగారం డబ్బు ఇచ్చినట్టు నాకు తెలీదు సమీరా. ఏంటి? మామూలు షాక్ తగల్లేదు సమీరాకి. అవును. నువ్వు చెప్తేనే కానీ నాకు తెలిసింది అన్నాడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి. విండో దగ్గరికొచ్చాడు. అంటే ఇప్పటి వరకు మీకు మాటైనా చెప్పలేదా అని అడుగుతుంది సమీర. లేదు సమీరా. ఏంటండి ఇది అని ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది సమీర. నువ్వు ఆ విషయాలేం పట్టించుకోకు సమీరా. లంచ్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఈవినింగ్ మాట్లాడుకుందాం అని కార్తీక్ ఫోన్ పెట్టేయగానే సమీర తనలో తానే బాధపడింది. ఇప్పటి వరకు ఆయనకి విషయం తెలియలేదు అంటే అసలు అత్తమ్మ ఉద్దేశం ఏంటి? బాబోయ్! మరీ ఇంత దారుణమా? మాట చెబితే ఏమైందని అనుకొని చేతిలో ఉన్న బంగారం కబోర్డ్‌లో పెట్టి రాగానే ఆయనకివ్వాలి. ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో అనుకొని తనలో తానే బాధపడింది. ఫోన్ కట్ చేసి విండో బయటికి చూశాడు కార్తీక్. విశాలమైన ఆ గదిలో అతనొక్కడే నిలబడి ఉన్నాడు. చల్లని గాలి కూడా అతనిలో ఉన్న కోపాన్ని తగ్గించలేకపోతుంది. కోపం అనటం కంటే ఏదో తెలియని ఆవేదన. ఆ ఆవేదనకు కారణం సుమిత్ర చేసిన పని. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నాకంటే నీకు అక్క ఎక్కువ.
మీరెన్ని చేసినా సరే మిమ్మల్ని చూసుకునేది నేను. ఈ విషయం మీకిప్పుడు అర్థం కాదు. ముందు ముందు తెలుస్తుంది అనుకొని లంచ్ దగ్గర కూర్చున్నాడు. కానీ తినబుద్ధి కాక తన క్యాబిన్ నుంచి బయటకొచ్చి క్యాంటీన్‌కి వెళ్లి జ్యూస్ తాగి వర్క్‌లో మునిగాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.